హాయ్ అండి, వచ్చేసాను మీరు అడిగిన రెసిపీతో. అదేంటో తెలుసా? అదేనండి మీరు అడిగిన చికెన్ నిలవ పచ్చడి. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు వచ్చేసి కామెంట్ పెట్టారు చికెన్ నిలవ పచ్చడి చేసి వీడియో పెట్టమనేసి. కానీ కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం అయితే. ఎందుకంటే అంతకుముందే వీడియో పెట్టున్నానండి చికెన్ నిలవ పచ్చడి. కానీ ఆ వీడియో చూసారో లేదో తెలీదు, లేదా ఆ వీడియోలో ఏమన్నా అర్థం కాలేదేమో. అందుకని మీకోసమే ఈ రెసిపీని ఇంకోసారి ప్రిపేర్ చేసి వీడియో తీసి పెట్టాను. చూసి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకేనండి. ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. మీకు పక్కా కొలతలతో ప్రిపేర్ చేసి చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ చికెన్ నిలవ పచ్చడికి అయితే 1 కిలో చికెన్ తీసుకున్నాను. బోన్స్తో కూడా అండి, బోన్లెస్ అయితే కాదు. ఈ చికెన్ని నీట్గా కడిగాక ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, తర్వాత ఒక 4-5 మొగ్గలు, ఒక 4 యాలకులు, నెక్స్ట్ ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసి దోరగా వేయించాలి. అంటే ఇవి కొంచెం కలర్ మారి చిటపటమనే సౌండ్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారేంత వరకు నీట్గా వేయించాలి. ఇదిగోండి ఇలా కలర్ మారితే సరిపోతుంది. చిటపటమనే సౌండ్ కూడా వస్తుందండి, వినిపిస్తుందే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఇందులో వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చాయి. ఇవన్నీ ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని కలుపుకుంటూ ఇందులో వాటర్ అంతా వినికిపోవాలి. వాటర్ అంతా వినికి డ్రై పీస్ లాగా అవ్వాలండి. అప్పుడు దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూడండి వాటర్ అంతా వినికాయి కదా, ఇందులో వాటర్ ఏం లేవండి, అన్నీ వినికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ ముక్కలను ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి పక్కన ఉంచుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలి. మొత్తం ఇలా చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అయినా అవసరం లేదండి, ముక్కలు మునిగేంత వరకు సరిపోతుంది. మరీ అంత డీప్ ఫ్రై కాదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం ఇలాగే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. మిగతా ముక్కలను కూడా ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా బాగా డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. ఇదిగో చూడండి, ఇలా చికెన్ ముక్కలు మొత్తము ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇంకోసారి కలుపుకోవాలండి, బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేసుకుందామండి.
ముందుగా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే 1 కప్ అండి. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒక 4 స్పూన్లు కారము, ఒక 3 స్పూన్లు సాల్ట్ అండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇంకోసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్లుగా. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుందండి. ఈ చికెన్ నిల్వ పచ్చడి కొంచెం గట్టి పడుతుంది చల్లారే కొద్దీ. ఇప్పుడు ఇది బాగా చల్లారాక ఈ పచ్చట్లో ఒక 4 పులుసు నిమ్మకాయలు ఇలా రసం పిండి వేసుకోవాలండి. రసాన్ని వేసుకోవాలి. బాగా చల్లారాక వేయాలండి, లేకపోతే టేస్ట్ మారుతుంది, చేదు వచ్చేస్తుంది. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ రసం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇంకోసారి కలుపుకోవాలి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను వేసిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా చికెన్ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం ఏమన్నా కర్రీస్ అవి ప్రిపేర్ చేయనప్పుడు ఇలా ఈ చికెన్ పికిల్ వేసుకొని అన్నమంతా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం అన్నీ కలిసేటట్లుగా కలిపిన తర్వాత ఇలా గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోండి. ఒక 2-3 నెలలైనా మనం ముక్క తినేటప్పుడు ఫ్రెష్గా ఉన్నట్లే ఉంటుందండి. ఇలా స్టోర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎక్కువ కాలమైనా నిల్వ ఉంటుందండి, టేస్ట్ కూడా మారకుండా అలాగే ఉంటుంది ఫ్రెష్గా. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? ఏమన్నా అర్థం కాకపోతే చెప్తాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.